వెల్కమ్ టు మాతృదేశం ఛానల్. ఈ ఛానల్లో మన కుప్పశెట్టి సూర్యనారాయణ గారు మా గురువు గారు అద్భుతమైన పద్యాలు తెలుగు ఒక గొప్పదనం గురించి చెప్పడం కోసం ఈ ఛానల్ పెట్టామన్న సంగతి మీకు అందరికీ ఇంతకుముందే చెప్పాము. అలాగే అమ్మ గొప్పతనం అంటే అమ్మ గర్భం తాల్చి బిడ్డను బిడ్డ గోరుముద్దలు తినిపించేంత వరకు దీని ముందు భాగంలో మనం చెప్పుకున్నాము. అక్కడి నుంచి ఈ రెండవ భాగం అనేది చెప్పుకోవడానికి మన గురువుగారిని మళ్ళీ తీసుకొచ్చాము. ఒకసారి మన గురుగారి నోటితోనే ఆ రెండోది విన్నాము. నమస్కారం. థ్యాంక్ యూ. ఇంతవరకు అమ్మ ఏ విధంగా బిడ్డను పెంచుతుందో అనేటటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు అంతేకాకుండా అమ్మ యొక్క గొప్పతనం, అమ్మ ఏ ఏ రూపాల్లో శిశువుని పెంచుతుందో ఇప్పుడు మనం చెప్పుకుందాము. అది ఇలా జీవకోటులకు ఇనుడు ఒక్కడౌరీతి సకల జంతువులకు చంద్రుడనగా ప్రాణి సమూహల్పు ప్రాణవాయువు భంగి ప్రాణి సమూహల్పు ప్రాణవాయువు భంగి భూతాలికెళ్ళను పుడమికరనే సర్వజనాధార జలమగు చందన్వో సర్వజనాధార జలమగు చందన్వో అనిలోకములకు అగ్నివోలె అఖిల దేహులకును అంతరిక్షము భాతి అఖిల దేహులకును అంతరిక్షము భాతే ఆత్మలన్నిట పరమాత్మ విధము అవనికి ఆనంద సంతోషము అమ్మ ఒక్కతే అవనికి ఆనంద సంతోషము అమ్మ ఒకతే వమ్ము నందని బాంధవ్యము అమ్మ ఒకతే వమ్ము నందని బాంధవ్యం అమ్మ ఒకతే అమ్మ నిత్య సత్యల్ము శివల్మటల్చో ఎరిగి సేవించు నరుడుల్దో ఇహమో పరమో. ఇప్పుడు మీరు చెప్పిన పద్యంలో అమ్మని సూర్యుడితోని చంద్రుడితోని నీరు పంచభూతాలు అగ్ని పంచభూతాలతోని పోల్చారు కదా. పరమాత్మ చెప్తున్నాను. అమ్మ యొక్క గొప్పతనం సర్వజీవులలోనూ ఉన్నది, సర్వభూతాల్లోనూ ఉంది. సూర్య చంద్రుడు పరమాత్మ యందు కూడా అమ్మ ఉన్నది. అమ్మయే ఈ రూపాలన్నీ అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు విపులంగా చెప్తాను. ఇలా జీవకోటులకు ఇనుడు ఒక్కడము రీతి సమస్త జీవకోటికి చరాచర జంతు ప్రపంచానికి సూర్య భగవానుడు ఎలాగో అమ్మ కూడా అలాగే. ముందు సూర్య భగవానుడు ఏం చేస్తుంటాడు? సకల జీవులకు సృష్టికర్తగా ఈ సృష్టి బాధ్యతలను ఎంతవరకు ఎలాగ మోస్తున్నాడనేటటువంటిది ముందు మనం చెప్పుకోవాలి. మనకి సకల జీవులు బ్రతకాలి అంటే ఆహారం కావాలి. ఆహారం కావాలి అంటే సమస్త ఆహారం మనకు ఎలా లభిస్తుంది? సమస్త వృక్ష జాతుల నుంచి పంటల నుంచి మనకు లభించడం జరుగుతుంది. ఈ పంటలు బీజాలు మొలకెత్తాలంటే నీరు కావాలి, పంటలు పండాలి, వృక్షాలు ఫలించాలి, సకల జీవులకు ఆహారం అందాలి అంటే నీరు ఉండాలి. ఆ నీటిని ఇచ్చేది సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడు ఇచ్చిన నీటితో సమస్త వృక్షజాలము, ఆ జంతువులు, మరి పశుపక్ష్యాదులు అన్నీ కూడా సేవించి సుఖంగా జీవించడం జరుగుతుంది ఆ నీటితోటే. అయితే
ఆ నీరు సూర్య భగవానుడు ఏ విధంగా ఇచ్చాడు అంటే తన సూర్య కిరణాలతో సమస్త జలాశయాల్లోనూ, నూతుల్లోనూ, గోతుల్లోనూ, కాలువలు, ఏర్లు, సముద్రాలు వీటన్నిటిలో ఉన్నటువంటి నీటిని ఆవిరి రూపముగా మార్చి మేఘం పర్జన్యం మేఘంగా ఆ మేఘంలో ఆయన నిక్షిప్తం చేస్తున్నాడు. నీటిని మేఘంగా అక్కడ మేఘంలో దాస్తున్నాడు. ఆ మేఘము వర్షం వచ్చినప్పుడు వర్షించి వృక్షజాలాలకు, మరి పంటలకు, మనకు కూడా ఆ నీరు ఉపయోగపడుతుంది. ఈ విధంగా సృష్టిని నిలబెడుతుంది. ఎందుకంటే ఆహారమే కదా, సమస్త సృష్టి నడవాలి అంటే ఆహారం కావాలి. ఆయురన్నం పయచ్చతి అని, అన్నమే ఆయుష్నిచ్చేది. ఆయుష్ అంటే సకల జీవులకును ఊపిరినిచ్చేది అన్నమే. ప్రతి జీవి కూడా తీసుకుంటున్నటువంటి ఆహారం మరి అది ఉంటే అది ఎలా లభిస్తుంది అంటే పర్జన్యాదన్న సంభవ అన్నాద్భవంతి భూతాని. పర్జన్యాదన్న సంభవ అని శ్రీకృష్ణ పరమాత్మ గీతలో చెప్తాడు. ఆయురన్నం పయచ్చతి, ఆయువునిస్తుంది. ఆ అన్నమట, ఆ అన్నము నుండియే సకల జీవులు మరి మళ్ళీ పునరుత్పత్తి జరుగుతుంది మళ్ళీ. ఎందుకంటే వాళ్ళు ఉండడం వల్ల కదా, వాళ్ళు జీవించి ఉండడం వల్ల కదా మరణా జీవులకి సంతానానికి వాళ్ళు సహకరించడం జరుగుతుంది. కాబట్టి ఆ అన్నము మేఘం నుండి లభిస్తుందంటాడు. మేఘం అంటే మేఘంలో ఉన్నటువంటి నీటి వలన అన్ని వృక్షజాతులు, పశుపక్ష్యాదులు, మానవులు అందరూ కూడా క్రిమి కీటకాదులతో సైతంగా ఆహారాన్ని సేవించి అవి మనగలుగుతున్నాయి, ఈ సృష్టిలో నిలవగలుగుతున్నాయి. ఆ నిలబడడం వల్ల తర్వాత సృష్టి ఆగిపోకుండా తన తర్వాత పునరుత్పత్తి ద్వారాగా సృష్టిని నిలబెట్టడం జరుగుతుంది. సూర్య భగవానుడు ఈ విధంగా నీతిని సకల ప్రాణులకును ప్రసాదించి మరి సృష్టి గమనానికి ఆయన సహకరించడం జరుగుతుంది. ఒక్క లైన్లో ఒక పెద్ద అద్భుతాన్ని మీరు మనసులో ఊహించుకొని రాశారు. ఇంకా ఉందని ఆయన అంతటితో ఆగకుండా మనం ఏంటంటే ఈ వృక్షజాలం ఎంత నీరు ఉన్నా, సారం ఉన్నా పూర్తిగా ఫలించాలి అంటే అవి పచ్చగా ఉండాలి, పత్రహరితం ఉండాలి. అది పిండి పదార్థం తయారు చేసుకోవాలి. కిరణజన్య సంయోగ క్రియ అనేటటువంటి శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు. అది ఈ సూర్య రశ్మి వలన ఆకులు పచ్చగా ఉంటాయి. పచ్చగా అంటే ఆనందంగా, బలంగా, హాయిగా ఉండగలుగుతాయి. తర్వాత మరి అవి ఇవ్వవలసినటువంటి పంటలు కానీ ఫలాలను కానీ ఇవ్వగలుగుతున్నాయి. మరి సూర్యరశ్మి ద్వారా వృక్షాలు నిలబడడానికి మరి ఈ విధంగా కూడా ఆయన సహకరిస్తున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే సాధారణంగా మనం ఏమనుకున్నామంటే సూర్యుడు ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోతున్నాడు కానీ రాత్రులు కూడా ఆయన శక్తి పనిచేస్తుంది. అది మాత్రం మర్చిపోకూడదు. ఆయన వెళ్ళిపోయినా ఆయన శక్తిని, ఆయన తేజస్సుని, ఆయన కార్యభారాన్ని అగ్నికి ఇచ్చేసి వెళ్తాడట. కాబట్టే రాత్రులు దీపాలు వెలుగుతూ ఉంటాయి. దీపాలకి కాంతి సూర్యుడు ఇచ్చినటువంటిదే. ఆయన అప్పచెప్పి నాయన సకల జీవులు ఈ సృష్టిలో నేను లేకపోతే మళ్ళీ జీవించలేవు కాబట్టి నేను ఉదయం వచ్చే వరకు ఈ కార్యభారం నీకు అప్పచెప్పుతున్నాను, నువ్వు చూసుకో అని తన తేజస్సుని వెలుగుని ఆ అగ్నిదేవుడికి ఇచ్చి ఆయన విశ్రాంతి తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే రఘువంశం అనే సంస్కృత మహాకావ్యంలో కాళిదాసు ఒక మాట అంటాడు. సరాజ్యం గురునా దత్తం, ప్రతిపద్యాధికం భవో దినాంతే నిహితం తేజః సవిత్రేవ హుతాశనః అంటాడు. దిలీప చక్రవర్తి ఆయన కుమారుడైనటువంటి మరి వారసుడైనటువంటి రఘుమహారాజుకి ఆయన వార్ధక్యంలో తన రాజ్యభారాన్ని అప్పచెప్పుతూ తన తేజస్సుని, తన వంశ ప్రతిష్టను, తన రాజ్య భారాన్ని తన వారసుడికి అప్పచెప్పుతూ
అప్పచెప్పుతున్నటువంటి సందర్భంలో ఆ కాళిదాస మహాకవి ఈ చక్కటి ఉపమానాన్ని ఆయన ఉపయోగించాడు. సూర్య భగవానుడు సాయంత్రం వరకు కూడా వేడుమినిచ్చి సర్వజీవులను కాపాడి సాయంత్రం వెళ్ళిపోయేటప్పుడు తన తేజస్సుని అగ్నిదేవుల్లో ఇస్తాడట. దినాంతే నిహితం తేజ సవిత్రేవ హుతాశన. సవిత్రుడు అంటే సూర్యుడు, హుతాశనుడు అంటే అగ్నిదేవుడికి ఇస్తాడని ఆయన ఉపమానం చెప్పడం జరిగింది. గొప్ప ఉపమానం. అయితే ఇక్కడ మరి దీపాలు వెలిగించుకుంటున్నావు, దీపానికి ఇస్తున్నారన్నారు కదా. మరి ఈవేళ విద్యుత్తు వచ్చింది, మరి దీపానికి దానికి సంబంధం ఏంటని అడగండి. విద్యుత్ ఎక్కడి నుంచి పుట్టింది? నీటి నుంచి పుట్టింది. ఆ జల ఘర్షణకు, మేఘ ఘర్షణకు ఆ మేఘాల్లో విద్యుత్తు పుట్టింది. మెరుపు తీగ, మెరుపు అంటే విద్యుత్తు. విద్యుత్ అంటే మెరుపు అని అర్థం. ఆ మెరుపు నుంచి ఈ శాస్త్రజ్ఞుడు, వాళ్ళు దైవజ్ఞులు, మహానుభావులు, దైవస్వరూపులు, శాస్త్రజ్ఞులు, ఈ నీటి ఘర్షణ వల్ల ఒక శక్తి వస్తుంది, దీన్ని లోకానికి మనం ఉపయోగించుకోవచ్చు అని ఆ విద్యుత్తుని తయారు చేసి ఇచ్చారు వాళ్ళు. దాని నుంచి మనం ఈవేళ దీపాలే కాకుండా మరి మీకు తెలుసు మరి కరెంటు ఏదైనా ఇన్ని ఏర్పాటు చేసుకున్నా పవర్ లేదురా అంటాం. పవర్ లేదు. పవర్ అంటే శక్తి. ఆ శక్తి ఎవరిది అంటే సూర్య భగవానుడు ఇచ్చినటువంటి నీటి నుండి లభించినటువంటి శక్తి. అది రాత్రులు కూడా ఆయన డ్యూటీ చేస్తున్నట్టే లెక్క, పగలే కాదు. ఇంతటి మహోన్నతమైనటువంటి కార్యభారాన్ని మోసినటువంటి సూర్య భగవానుడు పరమాత్మ యొక్క మొట్టమొదట విరాట్ రూపము యొక్క చక్షువుల నుండి పుట్టాడని చెప్తారు. చక్షో సూర్యో అజాయత. ఆ మూల విరాట్ యొక్క, ఆ పరమాత్మ యొక్క మూల స్వరూపము యొక్క ఆ కన్నుల నుండి పుట్టాడట సూర్య భగవానుడని వేదాలు కూడా చెప్పడం జరిగింది. ఎంతటి మహోన్నతమైనటువంటి కార్యభారాన్ని మరి అమ్మ మొయ్యలేదా? నువ్వు పిండ రూపంగా ఉన్నప్పుడు, ఆ గర్భగోళంలో ఉన్నప్పుడు నీకు వాయువును పంపించిందే, గాలిని, నీటిని పంపించిందే. తాను ఆహారం తిని, మరి వైద్యులు చెప్తూ ఉంటారు, బలవంతమైనటువంటి శుభ్రమైన మంచి ఆహారం తీసుకో అమ్మా, బిడ్డ బాగుంటుందని. బిడ్డ బాగోవాలంటే తల్లి బాగా తినాలి. మన కోసం తింటుందా అమ్మ? మన కోసం తిని పరోక్షమంగా తన ఈ రక్తము ద్వారాగా మనకు అక్కడ చేరవేస్తుంది, నీటిని చేరవేస్తుంది, వాయువు చేరవేస్తుంది, ఆహారాన్ని చేరవేసి ఒక సంపూర్ణమైనటువంటి అవయవాలతో సంపూర్ణమైన ఒక రూపాన్ని తయారు చేసి, ఒక మట్టి ఒక ముద్దని, ఒక మాంసపు ముద్దలా ఉన్నటువంటి మనకి ఒక ఆకారాన్ని ఇచ్చి దివ్యమైన స్వరూపముగా తయారు చేసి ఎన్నో బాధలు పడి ఆ అమ్మ మనల్ని ప్రసవించేటప్పుడు మనం బయటకు వచ్చే ముందు ఎన్నో తాపులు ఊపులు కాసింది అమ్మ. అన్ని బాధలు పడి మనకి ఆ గర్భగోళం నుండి భూగోళానికి మనం రావడం జరిగింది. అక్కడి నుంచి అమ్మగారికి మళ్ళీ మొదలవుతాయి. అక్కడి నుంచి పాలు ఇచ్చిన దగ్గర నుంచి అలాగా మరి నీకోసం నువ్వు బాగోవాలని ఎన్నో రకాలుగా అమ్మ ఎలా సేవ చేస్తుందో మనం ఇదివరకునే చెప్పుకున్నాము. అలాగే సేవ తల్లి ఏ విధంగా మనం బాగుపడాలని, అభివృద్ధిలోకి రావాలని చేస్తుందో అవన్నీ కూడా చేసి నిస్వార్థంగా త్యాగ నిరతితో మన కోసం అమ్మ బతికి ఎన్ని కష్టాలైనా పడి మనకు ఒక వెలుగును అలాగే తీసుకొచ్చి, సూర్య భగవానుడు పరోక్షంగా ఆహారాన్ని ఇచ్చినట్టుగానే మనకు ఆహారాన్ని ఇస్తుంది. తన రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడుతుంది. తన రక్తాన్ని పాలుగా మార్చి నీకు ఇచ్చింది. ఈ పొడమకి తెచ్చినప్పుడు ఇన్ని విధాలుగా చేసి మరి నువ్వు బాగోవాలని, నీ జీవితంలో వెలుగు రావాలని, నీకు జ్ఞానోదయం కలగాలి, నువ్వు మనిషిగా బతకాలని ఎన్నో విద్యలను నేర్పించింది, వెలుతురిచ్చింది. ఆయమ్మ సూర్య భగవానుడిలాగే వెలుతురిచ్చింది, ఆహారాన్ని ఇచ్చింది, నీటిని ఇచ్చింది. ఇన్ని విధాలుగా మరి సూర్య భగవానుడు చేసే పనులన్నీ కూడా అమ్మ చెయ్యలేదా? అందుచేత అమ్మ అంటే సూర్యుడే అనేటటువంటి భావనతో నేను చెప్పడం. పోలిక
తర్వాత చంద్రుడితో అందరితో కూడా పోల్చారు కదా, చంద్రుడితో పోలికను కూడా ఏ విధంగా మీరు మనసులో ఊహించుకొని పోల్చారో అది కూడా అందరికీ అర్థమయ్యేలా చెప్పండి. చెప్తాను. ఇలా జీవకోటులకు ఇనుడు ఒక్కడౌరీకే సకల జంతువులకు చంద్రుడనగా. ఇక చంద్రుడు అంటే సకల సృష్టికి చల్లని కిరణాలతో ఆహ్లాదింపజేసేవాడు, రంజింపజేసేవాడు చంద్రుడు. అందుకే చంద్రుడిని ఆ మూల విరాట్ పరమాత్మ యొక్క రూపము యొక్క మనస్సు నుంచి పుట్టాడట చంద్రుడు. చంద్రమా మనసో జాత అంటారు వేదంలో. చంద్రుడు ఆయన పరమాత్మ యొక్క మనస్సు నుండి పుట్టాడట. పరమాత్మ యొక్క మనస్సు ఎంత చల్లనిదండి. మనం ఎన్నో కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు 2 తిట్లు తిట్టేస్తాం కానీ ఆయన ఏది చేసినా అది నీ శుభం కోసమే, నీ ఆనందం కోసం, నీ సంతోషం కోసం, నీ సుఖం కోసం చేస్తున్నాడని మనం మర్చిపోకూడదు. భగవంతుని మనస్సు ఎప్పుడూ చల్లనిది. అదేదో పాటలో కూడా పిల్లలు దేవుడు చల్లని వారే నేను సినిమా పాట కూడా ఉన్నది కదా. అందుచేత ఎప్పుడూ భగవంతుడు చల్లని వాడే అనే మాట ప్రతి మానవుడు మర్చిపోవడానికి వీల్లేదు. అంత చల్లని వాడు. ఆ చల్లని కిరణాలతో, తన చూపులతో, తన దయాదృష్టితో సకల జీవులను కూడా చల్లవరిచేటటువంటి పరమాత్మ స్వరూపము ఆ చంద్రుడు. అమ్మ మనస్సు కూడా చాలా చంద్రకిరణాలనే చల్లని దృష్టిలు అమ్మవి. మరి అందుకే అందరినీ కూడా చంద్రుడు అనే మాట ఒక్క రాముడినే దశరథుడు కుమారుని రామచంద్ర అనేవాడు. రాముడు చంద్రుని వంటి వాడని, చల్లని వాడు, చల్లని చూపుల వాడు అనేటటువంటి ఉద్దేశంలో అందుకే రాముని రామచంద్ర అని అంటారు. అటువంటి చల్లని కిరణాలతో మరి సర్వ జగత్తుకి కూడా ఆహ్లాదాన్ని ఇచ్చేటటువంటి ఆ మహనీయుడు వంటిది అమ్మ కూడా. అమ్మ ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని బాధలు పడినా, ఎన్ని శ్రమలకు వచ్చినా మన మీద ఆ చల్లని చూపులే, చల్లని చంద్ర కిరణాలు జీవుల మీద పడినట్టుగా అమ్మ చల్లని చూపులు ప్రతి బిడ్డ మీద, అందరి మీద కూడా పడుతూ ఉంటాయి. అందరి తల్లులు తాలూకు చూపులు వాళ్ళ బిడ్డల మీద ఖచ్చితంగా ఉంటాయి. వాళ్ళ బాధలు మనకు తెలియకుండా ఆ విధంగా చంద్రునితో పోల్చడం జరిగింది. ఇక మూడవది చంద్రుడు చల్లని వాడు అనే ఉద్దేశంతో అమ్మతో కలిపి పోల్చారు. అమ్మ కూడా చల్లనిది అని. అయితే ఇక ఈ సూర్య చంద్రుల తర్వాత పంచభూతాలతో అమ్మను పోల్చడం జరిగింది. మొదటిగా ప్రాణి సమూహంపు ప్రాణవాయు భంగే, ప్రాణి సమూహంపు ప్రాణవాయు భంగే. ప్రాణి సకల ప్రాణులలో ఉండేటటువంటి ప్రాణవాయువు అమ్మ. అమ్మ లేకపోతే ఏ జీవికి ఊపిరే ఉండదు కదా. ప్రాణవాయువు, ప్రాణమే వాయువు, వాయువే ప్రాణము. ప్రాణము పోయింది అంటే వాయువు లేదు అని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సాగవు. అందుకే ఊపిరి అంటారు. అది ఆగిపోయిందండి అని అంటారు. అంటే ఆ జీవి మరణించడం జరిగింది అని. శ్వాస ఆగిపోయిందండి, ఇంకా లాభం లేదు అని అంటారు. శ్వాస అన్నా ఊపిరన్నా ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాల తాలూకు ప్రక్రియ అది ప్రాణాన్ని నిలిపేటటువంటి వాయువు కాబట్టి అది ప్రాణవాయువు. అయితే ఆ ప్రాణవాయువు అది మరి మనం అనుకున్నటువంటి ఈ లోగడ చెప్పుకున్నటువంటి పరమాత్మ యొక్క మూల విరాట్ యొక్క ఆ స్వరూపము నుండి ప్రాణాద్వాయు రజాయత, ప్రాణము నుండి వాయువు పుట్టిందట. ఎవరి ప్రాణము? భగవంతుని పరమాత్మ యొక్క ఆ విరాట్ పురుషుని యొక్క ప్రాణం నుంచి వాయువు పుట్టిందట. అందుకే ప్రతి జీవి శ్వాసిస్తుంది. వృక్షజాలము, మరి ఈ పంటలు, ఇవన్నీ కూడా పశువులు, పక్షులు, మానవులు, సర్వ జీవం ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా ప్రాణవాయువు పీల్చుకుంటూనే ఉంటారు. అంతేకాదు నీటిలో ఉన్నటువంటి జలజంతువులు కూడా శ్వాసక్రియని జరుపుతాయి. నీటిలో కూడా వాయువు ఉన్నది. మన వాళ్ళు ఓటు
ఆక్సిజన్ నీటిలో ఉన్నదని కనుక్కున్నారు. అందుచేత మరి అటువంటి ప్రాణవాయువు భగవంతుని యొక్క ప్రాణంలో నుంచి వచ్చినటువంటి వాయువు అమ్మ నీకు మొట్టమొదట నీకు లోపల ఉన్నప్పుడే గర్భగోళంలో ఉన్నప్పుడే నీకు సప్లై చేసింది, పంపించడం జరిగింది. ఆ ప్రాణవాయువును కానీ అమ్మ అక్కడ ఇవ్వకపోయి ఉంటే ఈవేళ నువ్వు ఇక్కడ ఇలా నిలబడవు. ఇక్కడ ఇలాగా ఏ జీవైనా జీవించడానికి అవకాశం లేదు. ప్రాణవాయువు ఉండాలి. ప్రాణం అంత గొప్పది. అందుచేత ఆ ప్రాణవాయువు ఏ విధంగానైతే సర్వజీవులలోనూ ఉంటుందో అమ్మ కూడా ప్రతి జీవిలోనూ లీనమై ఉంటుంది. అందుచేత ప్రాణవాయువుతో అమ్మని పోల్చడం జరిగింది. పంచభూతాల్లోనూ వాయువు గురించి కూడా చెప్పారు. అలాగే మిగిలిన వాటిలో చెప్తాను. ఇప్పుడు పంచభూతాల్లో ఉన్నటువంటి ఒక భూమి కూడా అమ్మ భూమియే. అందుచేత అమ్మ గురించి మరి ఈ పొడమి భూమాత గురించి ఇప్పుడు మీకు చెప్పాలి. ప్రాణి సమూహల్పు ప్రాణవాయు భంగే భూతానికెళ్ళను పొడమి కదలి. మనము జీవులు మొదట చెప్పుకున్నాం. జీవులు జీవించాలి అంటే ప్రాణులన్నీ కూడా జీవించాలి అంటే ఆహారం ఉండాలి. ఆహారం కావాలి అంటే జంతుజాలం, వృక్షజాలం అని ఉండాలి. వృక్షజాలము, పంటలు, ఆహార ధాన్యాలు కావాలని అనుకున్నాం. అవి ఎక్కడ నుంచి మొలకెత్తుతున్నాయో మనం ఆలోచించాలి. అది ప్రతి జీవి కూడా భూమి నుండే పుట్టిందనే సంగతి మనం మర్చిపోకూడదు. ఈ వృక్ష జాతులన్నీ కూడా వాటి వల్ల వచ్చేటటువంటి ఆ ఫలసాయాన్ని మనం స్వీకరించి ప్రతి ప్రాణి కూడా ఈ సృష్టిలో బతుకుతుంది. కానీ ఆ విత్తనాలు భూమిలో నుంచి అంకురిస్తున్నాయి. భూమిలోంచి అంకురించిన తర్వాత వాటిల్ని ఈ ఎంత విశాలమైన గొప్ప వృక్షాలనైనా అమ్మ మోస్తుంది. అమ్మ భూదేవంత సహనమూర్తి అని ఎందుకన్నారంటే ఈ అమ్మంత భారాన్ని ఏవి కూడా ఇప్పుడు అనుకున్న పంచభూతాలు ఏవి కూడా ఈ అమ్మంత భారాన్ని మాత్రం ఎవరు మొయ్యలేదని చెప్పాలి ఇక్కడ. ఎందుకంటే ఈ అమ్మ ఈ వృక్షాదుల్ని మోస్తుంది, జలాశయాలన్నింటినీ మోస్తుంది, పర్వతాలను మోస్తుంది, కొండలను మోస్తుంది. అంతేకాకుండా ఎంతో ఉన్నతమైనటువంటి భవనాలు కట్టినా మాట్లాడదు, మోస్తుంది. అంతేకాదు తనలో బోరింగ్లు అవి ఇవి పెట్టి భూమి పాతాళం వరకు కొట్టాలదించిన అమ్మ మాట్లాడదు, నీకు నీళ్ళిస్తుంది. ఎంతటి సహనమూర్తి ఈ భూమాత. ఈ భూమాతకు ఉన్నటువంటి సహన గుణము అమ్మకు ఉన్నది. వర్షార్భూమిన పద్భ్యాన్ భూమి దిశక్రాన్ అని వేదంలో చెప్తాడు. ఆ విరాట్ పురుషుడి యొక్క పాదాల నుంచి పుట్టిందట భూమి. అందుచేత ఆ ప్రతి జీవి జీవించడానికి పనికి వచ్చేటటువంటి ఇవన్నీ కూడా భూమాత చేస్తుంది. అంతకన్నా ఎక్కువ ఏంటంటే మనము మన ఉదయం లేవగానే అమ్మ మీద కాళ్ళు వేసి నిలబడుతున్నావు. నువ్వు మంచం మీద నుంచి కిందకి దిగగానే నువ్వు అమ్మ మీదే కాళ్ళు వేస్తున్నావు. తల్లిని అలా తొక్కొచ్చాను ఆయన. తల్లిని తొక్కకూడదు, కానీ అమ్మ ఏమో ఎనుకోదు. నా బిడ్డడు నా మీద అడుగులు వేసి నడుస్తున్నాడు, వీడున్నంతగానో నా మీదే నడుస్తాడు అని ఆనందిస్తుంది, కానీ కోపపడదు. నువ్వు అసలు ఎన్ని విధాలుగా మరి సృష్టిని కాపాడుతున్నటువంటి అమ్మ. నువ్వు ఎన్ని బాధలు పెట్టినా నువ్వు ఎక్కడ గర్భగోళంలో ఉన్నప్పటి నుంచి తన్నడం మొదలుపెట్టావు. అక్కడి నుంచి ఆ తాపులు వేసి ఊపులు వేసి ఆ ప్రసవ వేదన అన్నిటికంటే భయంకరమైనదని చెప్తారు. మనకు తెలియదు, అది ఆడవాళ్ళకే తెలుసు, అమ్మలందరికీ తెలుసు ఈ ప్రసవ వేదన. మనం ఇదివరకే చెప్పుకున్నాం. చావు పుట్టులందుకి ఊగిసముల నాడి. ప్రసవము అంటే చావు రేవో అటో ఇటో తేలిపోతుంది. ఎవరు బతుకుతారో ఎవరు ఉంటారో లేదా ఎవరు పోతారో మనకు తెలియదు. అటువంటి నిరాశాజనితమైనటువంటి భయంకరమైనటువంటి సన్నివేశం ఆ ప్రసవం అనేది. చావు పుట్టుకందుకి ఊగిసముల నాడి తనను శిశువును ఇలా నిల్ప ధారాళ
బతకెదగి. భగవంతుడా, నేను పోతే నా బిడ్డ దిక్కుమాలిపోతాడు, అనాథైపోతాడు. నా బిడ్డ పోతే నేను ఇన్నేళ్ళు మోసి అసలు పెట్టుకున్నాను, నేనేమైపోతాను? ఇద్దరినీ కూడా ఈ భూమి మీద నిలబెట్టునాయనా అని శతకోటి నమస్కారాలు చేసుకుంటుందట ఆ తల్లి ఆ ప్రసవ వేదన అనుభవిస్తూ. ఇన్ని బాధలకు వచ్చి నీకోసము ఎన్నో బాధలు పడి కష్టాలు పడి నీ జీవితం ఆ అమ్మ బతికి ఉన్నంత వరకు నీ కోసమే బతుకుతుంది. ఆ నిస్వార్థమైనటువంటి ఆ త్యాగమూర్తి మాత భూమాత కన్నా గొప్పది అని మరి భూమాతతో సమానంగా నేను పోల్చడం జరిగింది. చాలా గొప్ప. తెల్లవారే లెగిసి మంచం నుంచి దిగి కిందకి కాలు పెట్టేటప్పుడు భూమాత ఒకసారి దండం పెట్టుకొని కాలు దించమని చెప్తూ ఉంటారు. ఇది మీరు పద్యంలో ఊహించి చెప్పారు, కానీ ఆనాడు పెద్దలు కూడా కొంతమంది పాటిస్తున్నారు, పాటించినవి అందరికీ చెప్తున్నారు. అవి కూడా మీరు అదే భావాన్ని ఎంతో అద్భుతంగా చెప్పారు. సంతోషం. మరి అది అర్థం చేసుకునే సహృదయులు అయితే అర్థం చేసుకుంటారు అమ్మ యొక్క గొప్పతనాన్ని. మరి ఇక ఇప్పుడు మనం చెప్పుకున్నది, ఇప్పుడు భూమాత గురించి చెప్పుకున్నాం. సర్వజనాధార జలమగు చందంగో, సర్వ జీవులకు ఆధారమైనది నీరే. అది అందరికీ తెలుసు. నీరు లేనిది ఏ జీవి బతకదు. అసలు నీరు లేనిది పశుపక్ష్యాదులు కానీ వృక్షజాలం అసలు మొలకెత్తదు. తర్వాత అవి ఎదగడానికి బ్రతకడానికి అవకాశం ఉండదు. కాబట్టి సర్వజీవులకు ఆధారమైనటువంటి నీరు అమ్మ. నీరు అమ్మయే నీరు. మరి ఇక్కడ నీటి గురించి చెప్పేటప్పుడు ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మరి నీరు అంటే ఏంటి అని. నీరు అంటే నారాయణుడే. నారాయణుడు అంటే భగవద్దేవుడు అంటే నీరే, నీరు అంటే దేవుడే అని. యశ్చంద్రమస ఆయతనవాన్ భవతి ప్రజా పశుమాన్ భవతి చంద్రమా వాయతనం ఆయతనవాన్ భవతి. ఇది భగవంతుడు అంటే నీరేనంట. ఆయనే చెప్తారు నీరు అంటే భగవంతుడే. నీటికి భగవంతుడికి భేదం లేదు అని చెప్తారు వేదంలో. మరి ఆ నీరు భగవంతుడు మరి అమ్మ ఒక్కటే అని ఎలా అంటే, ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మను అర్జునుడు అడుగుతాడు, బావా నిన్ను అందరూ నారాయణుడు అని ఎందుకంటారు అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు భారతంలో ఒక చోట, నారములనగా జలముల పేరు. నారములు అంటే నీళ్లు, జలములు. నారములనగా జలముల పేరు అయనమనగా నెలవో. అయనము అంటే స్థానము. నేను నీటిలోనే ఉంటానయ్యా. నేను నీటికి స్థానమైన వాడను, నేను నిలయమైన వాడను. కాబట్టి నా ఆరములో నాకు స్థానం, నా ఆరములు అయనల్బగుటను నాకు నివాసం అవ్వడం వల్ల నా ఆరముల అయనల్బగుటను నారాయణుడంద్రు నన్ను ప్రజలు కిరీటి. నన్ను నారాయణుడు అనడానికి కారణం నాకు ఆధారము నీళ్ళే కాబట్టి అని. సరే, నారాయణుడు మరి నీ నారాయణుడికి ఆధారం నీరంటున్నారు కదా. మరి మనము లోపల అమ్మ గర్భగోళంలో ఉన్నప్పుడు మనం కూడా నీటిలోనే ఉన్నాం. ఆ పరమాత్మ స్వరూపమైనటువంటి జీవాత్మ శిశు రూపంలో ఆ భగవంతుడు పంపించినటువంటి ఆ శిశు రూపంగా అక్కడ మనం కూడా నీటిలోనే ఉండి వచ్చాము. అదే ఉమ్మ నీరు అని అంటారు వీళ్ళు. అది బిడ్డ జన్మించినప్పుడు ఒక్కొక్కసారి ఆ ఉమ్మ నీరు కానీ ఇంకిపోయిందనుకో బిడ్డ బతకదు. పేగులు వెలేసి చేసుకొని పుట్టాడమ్మా, ఉమ్మ నీరు అయిపోయింది, మరి బిడ్డ ఇలా జారిపోయింది అని చెప్తారు. మనం కూడా ఉమ్మ నీటిలో నుంచే వచ్చాము. అది అమ్మ గర్భగోళంలో ఉన్నది. మనం అక్కడ ఆత్మ, ఇక్కడ పరమాత్మకి కూడా స్థానమైనది నీరు. అందుచేత ఆ నీటిలో నుంచి
మరి ఇన్ని జలచరాలు పుట్టాయి, వృక్షజాతులు బతుకుతున్నాయి. ఇన్ని విధాలుగా జరిగి సృష్టికి నడవడానికి కారణభూతమైనటువంటి నీరు. ఆ నీరు అమ్మ ఒకటే. అమ్మ సేవ కూడా రకరకాలుగా నీరులాగే చేస్తుందని జలములతో పోల్చాను అమ్మని. అమ్మ సర్వజనాధార జలమగు చందన్వో అనిలోకములకో అగ్నివోలే. జలం గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు అగ్నియే అమ్మ, అమ్మయే అగ్ని, అగ్నిస్వరూపిణి అమ్మ. ఏ విధంగానంటే అగ్ని లేనిదే, వేడి లేనిదే నీ శరీరమే సహకరించదు. అగ్నిర్వాపామాయతనం ఆయతనవాన్ భవతే. అగ్నిలో జలం ఉన్నదంటాడు, జలములో అగ్ని ఉన్నది అని అంటారు. మరి అన్నారు పెద్దలు. మరి అగ్ని ఎక్కడున్నది? నీటిలో అగ్ని లేదా? వడవాగ్ని ఉన్నది కదా. మరి జలములో అగ్ని లేదా? అగ్నిలో జలం ఉన్నది, ఆ వేడిలో తేమ లేదా? అందుచేత అగ్నికి నీటికి అవినాభావ సంబంధం ఉన్నది అని చెప్తారు. అందుకే ముఖాదింద్రశ్చ అగ్నిశ్చ, ఆ పరమాత్ముని యొక్క, ఆ మూల విరాట్ యొక్క ముఖము నుండి ఇంద్రుడు అగ్ని పుట్టాయి అని మన వేదాలు చెబుతున్నాయి. అటువంటి పవిత్రమైనటువంటిది అగ్ని. ఎంత పవిత్రమైనది ఈ సృష్టిలో ఏదీ లేదు. ఇప్పుడు వంట ఇది పచనం చేసుకోవడానికి బదులు అక్కడి నుంచి మొదలు మరి యజ్ఞ యాగాదులు ప్రతిదీ కూడా పవిత్రం చేయాలి అంటే, మరి దీపము మరి వెలగాలి, కాంతి రావాలంటే అన్నీ కూడా అగ్ని యొక్క పవిత్రత వలనే సకల జీవులకు కూడా సంప్రాప్తం అవుతుంది ఆ అగ్ని. ఆ తర్వాత ఇక ఆ అగ్ని అంటే వేడి. మన శరీరంలో వేడి లేదు అనుకోండి, అమ్మ ఒళ్ళు చల్లబడిపోయింది, లాభం లేదు ఈయన అని అంటారు. అగ్ని లేదు, వేడి లేదు. వేడి లేదు అంటే జీవి ఉండదు. మనం తిన్నటువంటి ఆహారాన్ని బాగా పచనం చేసి, ముద్ద చేసి, రక్తంగా మార్చి శరీర అవయవాలకు పంపించే ఏర్పాటు లోపల జరుగుతుంది. అది జఠరాగ్ని అంటారు దాన్ని. సంతాపయతి స్వందేహమాపాద తలమస్తగా తస్య మధ్యే వన్య శిఖానీయోర్ధ్వా వ్యవస్థిత. సంతాపయతి స్వందేహమాపాద తలమస్తగా, ఆ పాదాల నుండి శిరస్సు వరకు కూడా దేహంలో అగ్ని మన ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. ప్రతి జీవికి కూడా వేడి ఉండాలి. శరీరంలో వేడి లేకపోతే ఆ జీవి బ్రతకదు. ఈ విధంగా అమ్మ లేకపోతే, అమ్మ ఒంటిలో వేడి లేకపోతే శిశువు బతకదు. శిశువుకి వేడి అమ్మ వలన వచ్చింది. సరే, పశుపక్ష్యాదులు కూడా బిడ్డలను దగ్గరగా తీసుకొని, ఆ పక్షులు చూడండి ఆ వేడిమికి ఆ పిల్లల్ని ఆ రెక్కల కిందని ఆ వేడి కలిగిస్తూ బతికిస్తున్నాయి. అంతేత ఈ సృష్టిలో అమ్మ యొక్క ప్రేమ అగ్ని, పవిత్రమైన అగ్నిదేవుడితో సమానమైనది. మరి అమ్మ అంటే అగ్నియే అని ఆవిడికి ఆ పవిత్రతను మనం చూపించడం జరిగింది ఇక్కడ. అది అగ్ని. ఇక అఖిల దేహులకునో అంతరిక్షము భాతి. సమస్త జీవులకు కూడా అంతరిక్షము అమ్మ. అంతరిక్షంలో నక్షత్రాలున్నాయి, గ్రహాలున్నాయి, మరి ఉపగ్రహాలున్నాయి, సూర్యచంద్రులు ఉన్నారు. అంతులేని విశ్వమంతా ఖగోళం అంతా, ఆ విశ్వం అంతా కూడా ఆ అంతరిక్షంలోనే ఉన్నది. అది అనంతమైనది, అంతులేనిది. అటువంటి విశాలమైనటువంటి మనస్సు అమ్మది. ఎన్ని బాధలు పడినా, కష్టాలు పడినా నీ ఆవిడ మనస్సు చాలా విశాలమైనది. చాలా సంతోషంగా తన బిడ్డ కోసమని పైకి ఎన్ని కష్టాలు పడినా పైకి సంతోషాన్ని ప్రకటిస్తూ విశాలమైన మనస్సుతో బిడ్డలని ప్రకటిస్తూ ఉంటుంది. నాభ్యాశీలంతరిక్షం అని
పరమాత్మ యొక్క విరాట్ స్వరూపమున నాభి నుండి పుట్టిందట అంతరిక్షము, ఆకాశము. ఆ ఆకాశంలోనే మరి ఎవరో పక్షులు మరి ఎగరగలుగుతున్నాయి ఆనందంగా. ఆ వాయువు కూడా విహరించగలుగుతుంది. సర్వజీవకోటికి ప్రాణాధారాన్ని కల్పిస్తున్నాయి. మరి సృష్టికి అవి మూలముగా ఈనాడు మనం చెప్పుకోవలసినటువంటిది. అమ్మ కూడా అగ్ని లాంటిది, పవిత్రమైనది అని ఆ జన్మని మరొకసారి అమ్మ గురించి చెప్పాము. అఖిల దేహులకును అంతరిక్షము భాతే ఆత్మనిత పరమాత్మ విధమో. కంటికి కనిపించే ప్రతి ఆత్మలోనూ పరమాత్మ ఉన్నాడు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. ఆత్మవత్ సర్వభూతాని చాత్మనే అంటాడు. సర్వ జీవులలోనూ నేనున్నానయ్యా, నాలో అన్ని జీవులు ఉన్నాయి. జీవాత్మ అంటే పరమాత్మ, జీవుడే దేవుడు, తేడా లేదు, నీకు నాకు తేడా లేదు అని శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పడం జరిగింది. అందుచేత ఇక్కడ జీవాత్మ పరమాత్మ, పరమాత్మ అమ్మ, ఆత్మ మనము. మనలో అమ్మ ఉండాలి, ఉంటుంది. అమ్మలో మనం ఉంటాం. ఒకవేళ అమ్మ అనేటటువంటి వాడి ఆ మూర్తి ఏ జీవైనా, పశుపక్షాది క్రిమి కీటకాలైనా అమ్మ అనేటటువంటిది ప్రసవించడానికి ఆపేస్తే, నేను సృష్టిని ఇంకా ఇవ్వను అని ఆపేస్తే సృష్టి ఆగిపోతుంది, ఆత్మలన్నీ ఆగిపోతాయి. అందుచేత అన్ని ఆత్మలలోనూ మరి పరమాత్మ ఉన్నట్టుగానే అన్ని ఆత్మలలోనూ ఎవరి తల్లి వారికి ఉంటుంది. మా అమ్మ నా ఆత్మలో నాకుంటే నీ అమ్మ నీ ఆత్మలో నీకుంటుంది. అందుచేత ఆ పరమాత్మ ఆత్మ యొక్క ఆ అవినాభావ సంబంధాన్ని, ఆ సాన్నిహిత్యాన్ని పురస్కరించుకొని అమ్మని పరమాత్మతో పోల్చాము. అమ్మయే పరమాత్మ. ఇక పరమాత్మ అంటే అమ్మే, అమ్మ పరమాత్మ భగవంతుడే అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. అఖిల దేహులకును అంతరిక్షము భాతే అంటే అమ్మే పరమాత్మ అని పరమాత్మ అంటే అమ్మే, పరమాత్మ నుండే మనందరం ఉద్భవించాం. పరమాత్మ ఈ యొక్క అనుగ్రహం వల్లే సృష్టి స్థితి లయ కారణాలుగా ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క స్వరూపమే మనమే ఆయన స్వరూపమని గీతలో శరణించాడు. అయిన మరి అందరూ అమల నుంచి వచ్చిన వాళ్ళే. నీకు కంటికి కనిపించే వృక్ష జాలం అవనివ్వండి, కొండలు, ఇవేమి కూడా ఏంటంటే సమస్త జంతువులు పక్షులు మరి ఇవన్నీ కూడా మరి చరాచర ఈ సృష్టి అంతా కూడా ఎవరో ఒక వాళ్ళ అమ్మలో నుంచే వచ్చినటువంటి సృష్టి. వాళ్ళు ఆపేసారనుకోండి, ఇంకెక్కడితో మా వల్ల కాదు, మేము ఇంకా పునఃసృష్టి చెయ్యము అని ఆపేసారనుకోండి, ఇంక సృష్టి ఆగిపోతుంది. అందుచేత పరమాత్మ చెయ్యవలసినటువంటి పనిని ఆయన మన అమ్మకి ఇచ్చాడు, ఆ బ్రహ్మ. ఆ పోలిక మీరు అందువల్ల పోల్చారు. అంటే సృష్టికర్తనే బ్రహ్మగా అంటారు కాబట్టి సృష్టికర్త బ్రహ్మ అంటే బ్రహ్మ సృష్టికర్త అని చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ సృష్టికర్త అమ్మ. అదే పరమాత్మ బ్రహ్మ ద్వారా అమ్మకి తన బాధ్యతల్ని అప్పగించాడు కాబట్టి ప్రతి జీవిని కూడా వాళ్ళ అమ్మ పరమాత్మ ఆత్మల్ని కాపాడుతున్నట్టుగానే సదా సంరక్షించుతూ ఉంటాయి. కాబట్టి ఈ అవనికి, ఈ భూమండలానికి అవనిక ఆనంద సందోహము అమ్మ ఒకటే. అవనిక ఆనంద సందోహము అమ్మ ఒకటే. ఈ అవని ఈ లోకానికి అంతటికీ కూడా సంతోషదాయకమైన ఆనందప్రధానమైనటువంటి రూపము అమ్మయే. వమునందని బాంధవ్యమమ్మ ఒకటే. అమ్మ గర్భగోళ నుంచి నువ్వు కిందకొచ్చిన తర్వాత ఆవిడ నీకు అమ్మ అని అన్నావు, అమ్మ అయ్యింది. అమ్మకు సంబంధించిన వాళ్ళందరూ తర్వాత నీకు బంధువులు అయ్యారు. వాళ్ళకి నీకు అసలు సంబంధాన్ని కల్పించింది అమ్మ.
నువ్వు అమ్మ నుంచి బయటకు వచ్చిన తర్వాత చిన్నాన్న పెదనాన్న అన్నయ్య తమ్ముడో అక్క చెల్లెలు అని తర్వాత వచ్చారు. కానీ నువ్వు అసలు గర్భంలో పిండ రూపంలో ఉన్నప్పటి నుంచి అమ్మకి నీకు సంబంధం. నీ రక్త మాంసాలు ఇచ్చి నీ ప్రాణాన్ని ఇచ్చి ఇన్ని బాధలు పడి నీకు రూపాన్ని ఇచ్చింది, ఈ భూమికి తెచ్చింది. ఆవిడిచ్చినటువంటి బంధుత్వాలు తప్ప ఎవరికి ఎవరు వాళ్ళు ఇచ్చిన బంధుత్వం కాదు, అమ్మ ఇచ్చిందే. వమ్ము నొందని బాంధవ్యం అమ్మ ఒకటే, అమ్మనిచ్చ సత్యము శివమ్మటనచో, అమ్మ నిత్యము సత్యము శుభప్రదమైనది అని ఎరిగి సేవిల్చునరుడు ఇహము పరమో. అమ్మని పరమాత్మగా భావించి ఎవడైతే పూజిస్తాడో వాడు ఈ ఇహలోక పరలోక సౌఖ్యాలు పొంది ఆనందంగా సుభిక్షంగా ఉండగలుగుతాడు అని మరి నేను భావించడమే కాదు, పెద్దలు చెప్పిన మాట, ఇది జరుగుతున్నటువంటి మాట. మరి అది ఈనాటి సమాజం మర్చిపోవచ్చు, అది వాళ్ళ దోషం అవుతుంది. కానీ యథార్థము మాత్రము ఇదే. అమ్మ సూర్య చంద్రుడు పంచభూతాలు పరమాత్మ స్వరూపము, ఇందులో తేడా లేదు అని నేను మా అమ్మ గురించి అలా ఆలోచిస్తూ ఏడుస్తూ రచించినటువంటి ఆ అమ్మను ఈనాటికి వెతుకుతూనే ఉంటాను. 70 సంవత్సరాల వయసు వచ్చినా అమ్మను ఒక్కసారి చూసి ఆ ఒడిలో పడుకుందాము అనేటటువంటి ఆనందం, ఆ జ్ఞాపకాలు ఇంకా ఇప్పటి వరకు నేను మర్చిపోలేకపోతున్నాను. ఈనాటి సమాజం మరి ఆ తల్లిదండ్రులను ఎలా చూస్తున్నారో మరి నాకు తెలియదు, మీ అందరికీ తెలుసు.